ఇరాన్ హౌతీల దాడులలో నష్టపోయిన నౌకలు, సరుకులకు పరిహారంగా ఇరాన్ స్తంభింపచేసిన ఆస్తులను ఉపయోగిస్తామని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక అత్యంత సంచలనాత్మకమైన ఆర్థిక వ్యూహంగా విశ్లేషకులు దీనిని సూచిస్తున్నారు. అయితే ట్రంప్ నిర్ణయం వల్ల ఇరాన్తో దౌత్య చర్చలకు దారులు పూర్తిగా మూసుకుపోతాయని, ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఒక సార్వభౌమ దేశ ఆస్తులను నేరుగా ఇలా నష్టపరిహారానికి వాడటం అనేది ఒక అరుదైన వ్యూహం. ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కానీ ట్రంప్ మాత్రం దీనిని న్యాయపరమైన చర్యగా చూస్తున్నారు. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో శాశ్వతంగా శాంతి కరువు అవుతుందని హెచ్చరించింది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఇప్పటికే ఎర్ర సముద్రంలో సౌదీ చమురు నౌకలపై దాడులు ఉధృతం చేశారు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను ఇప్పటికే దారుణంగా ధ్వంసం చేసింది. ముందు ఈ ప్రాంతంలోని ట్రంప్ వ్యక్తిగత ఆస్తులను ఇరాన్ టార్గెట్ చేశాయని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. అన్నిటికీ మించి జూన్లో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం ట్రంప్ తాజా చర్యతో పూర్తిగా రద్దయినట్టే అనుకోవాలి. అంతేగాక ఈ ఆస్తుల జప్తు నిర్ణయం వల్ల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన బంధం కూడా పూర్తిగా తెగిపోతుంది. శాంతి చర్చలకు బదులు సైనిక దాడులకే ఇరు దేశాలు మొగ్గు చూపుతాయి. అయితే ఇరాన్ను బెదిరించడానికే ట్రంప్ ఈ ప్రకటన చేశారా, లేదంటే తన మిత్ర దేశాలలో భరోసా కల్పించేందుకు సీరియస్ గా చేస్తున్న ఒక ప్రయత్నమా అనేది చూడాల్సి ఉంది. వాణిజ్య నౌకల రక్షణకు అమెరికా కట్టుబడి ఉందనే భరోసా ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశంగా విశ్లేషకులు చూస్తున్నారు. నష్టపోయే కార్గో కంపెనీలకు పరిహారం ఆశ చూపడం ద్వారా సముద్ర వాణిజ్యాన్ని కాపాడే ప్రయత్నంగా కూడా దీనిని చూడొచ్చు. అలాగే ఇది హర్మూజ్ జలసంధి మార్గంలో అమెరికాను ఒక ప్రధాన రక్షకుడిగా నిలబెట్టే వ్యూహం కూడా కావచ్చు. అయితే ఈ చర్య వల్ల ఇరాన్ కు ఆర్థికంగా నష్టం వాటిల్లవచ్చు. కానీ అంతర్జాతీయంగా అమెరికా కూడా తీవ్రమైన దీర్ఘకాలిక నష్టాలకు అలాగే సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక దేశానికి చెందిన బ్యాంకు నిల్వలను అమెరికా తన సొంత నిర్ణయంతో జప్తు చేస్తే మిగిలిన దేశాలకు, ముఖ్యంగా చైనా, రష్యా, అరబ్ దేశాలకు అమెరికా బ్యాంకింగ్ సిస్టమ్ మీద నమ్మకం తగ్గుతుంది. ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తాయి. తమ నిల్వలను డాలర్ల రూపంలో కాకుండా ఇతర కరెన్సీలలో, బంగారంలో దాచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇది అంతర్జాతీయంగా అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని బలహీనపరుస్తుంది. ఒక సార్వభౌమ దేశ ఆస్తులను అంతర్జాతీయ కోర్టుల అనుమతి లేకుండా ఇలా వాడేసుకోవడం వల్ల అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తోందనే విమర్శలు వస్తాయి. యూరోపియన్ యూనియన్ వంటి మిత్ర దేశాలు ఇలాంటి ఏకపక్ష ఆర్థిక చర్యలను పూర్తిగా సమర్థించకపోవచ్చు. దీనివల్ల దౌత్యపరంగా అమెరికా ఒంటరి అయ్యే ప్రమాదం ఉంది.